ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అధికారిక కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందా? సీఎం అధికారిక పర్యటనతో పాటు పరకాల బహిరంగ సభకు సొంత జిల్లాకి చెందిన కీలక మంత్రి హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటనకే మంత్రి డుమ్మా కొట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు ఇది వ్యక్తిగత గేర్హాజరా లేక కాంగ్రెస్ లో ముదురుతున్న వర్గపోరుకు సంకేతమా? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన అనంతరం పరకాలలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే జిల్లా రాజకీయాలలో అత్యంత బలమైన నాయకురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. సీఎం పర్యటన జరుగుతూ ఉంటే స్థానిక మంత్రి కనిపించకపోవడం సాధారణ విషయం కాదని, కొండా దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న అంతర్గత విభేదాలే దీనికి కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం సభకు మంత్రి వర్గీయులు కూడా ఆశించిన స్థాయిలో హాజరు కాకపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరకాల బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. రాబోయే రోజుల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని, ఆయనను గెలిపించుకోవాలని సీఎం ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ ప్రకటన కొండా కుటుంబానికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. ఇప్పటికే పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పలుమార్లు ప్రకటించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఇప్పుడు సుస్మితా పటేల్కు చెక్ పెడుతూ రేవూరి ప్రకాష్ రెడ్డిని ముఖ్యమంత్రి స్వయంగా ప్రమోట్ చేయడం ద్వారా కొండా కుటుంబానికి గట్టి రాజకీయ సందేశం పంపారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పరిచయాలు, విధేయతలకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన సీనియర్ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే ఇది కేవలం ఒక సభలో చేసిన రాజకీయ ప్రకటనేనా, లేక పరకాలలో భవిష్యత్తు కాంగ్రెస్ రాజకీయాలకు సీఎం ఇప్పటి నుంచే పునాది వేస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రేవంత్ టీం, మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు వరంగల్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తూ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న తమను పక్కన పెడుతున్నారని కొండా వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పరకాల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పొలిటికల్ సిగ్నల్స్తో తమ ఇలాకాగా భావించే పరకాలలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కొండా సురేఖ, కొండా మురళి ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధిష్టానం వద్ద తమ బలాన్ని నిరూపించుకుంటారా, లేక నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత క్యాడర్ను మోహరిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ సభకు కొండా సురేఖ గైర్హాజరు యాదృచ్ఛికమా, లేక కొత్త రాజకీయ సమీకరణాలా అనే చర్చ ఇప్పుడు జిల్లాలో జోరుగా సాగుతుంది. మొత్తానికి పరకాల గడ్డపై వినిపించిన ఈ పిలుపు ఎన్నికల ప్రచారం అనే విధంగా ఉందనే చర్చ మొదలైంది. కాంగ్రెస్లో రాబోయే రాజకీయ యుద్ధానికి బిగ్ బెల్ మోగించడం కోసమే అని, ఇది పక్కా రేవంత్ వ్యూహంలో భాగమని సొంత పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి పార్టీలో ఎవరిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎవరిని పక్కన పెట్టాలి అన్నది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. పాత ఆధిపత్యాలకు చెక్ పెట్టి కొత్త సమీకరణాలకు తెరలేపారా? పరకాల వేదికగా సీఎం ఇచ్చిన ఈ పొలిటికల్ మెసేజ్ కాంగ్రెస్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది అన్నది తేలాలి. అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.